ఓవైపు బంగ్లాదేశ్ తో టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడుతోంది. మరోవైపు ఐపీఎల్ గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్నాడు. హిట్ మ్యాన్ దారేటు అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు కథనాలు అల్లేసుకుంటున్నారు. నిజానికి గత సీజన్ కు ముందు రోహిత్ ను కెప్టెన్సీ నుంచి ముంబై తప్పించింది. ఆ తర్వాత ప్లేయర్ గానే కొనసాగాడు. అదే టైంలో గుజరాత్ టైటాన్స్ నుంచి పాండ్యాను యాజమాన్యం తీసుకొచ్చింది. జట్టు పగ్గాలు అప్పగించింది. అప్పటి నుంచే రోహిత్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ముంబైని హిట్ మ్యాన్ వదిలేయాలని డిమాండ్ చేశారు. ముంబై ఇండియన్స్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా పాండ్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీజన్ లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగునా నిలిచింది. కెప్టెన్ గా ప్లేయర్ గా హార్దిక్ పాండ్యా రాణించలేకపోయాడు. అయితే ప్రస్తుత ఈక్వేషన్స్ ప్రకారం ముంబైని రోహిత్ వదిలేయడమా లేదంటే రోహిత్ ను ముంబైయే వదిలేసుకోవడమో ఖాయమని చర్చ జరుగుతోంది. వేలానికి హిట్ మ్యాన్ వెళ్తే భారీ ఎత్తున ధర పలికే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రోహిత్ ను తీసుకునేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. సన్ రైజర్స్ లోకి హిట్ మ్యాన్ వెళ్తాడంటూ కథనాలు వస్తున్నాయి. కానీ అటు ఫ్రాంచైజీ నుంచి గానీ ఇటు రోహిత్ నుంచి గానీ ఎలాంటి స్పష్టత లేదు. కొందరు అభిమానులు మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి హిట్ మ్యాన్ రావాలని కోరుకుంటున్నారు. గతంలో హైదరాబాద్ లో ఆడిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. డీసీ తరఫున 3 సీజన్లు ఆడాడంటున్నారు. ఐపీఎల్ కెరీర్ ను ఆరంభించిన చోటుకే మళ్లీ రావాలంటున్నారు. తొలుత డీసీ తరఫున ఆడిన రోహిత్ శర్మ 2011లో ముంబై ఇండియన్స్ తో జతకట్టాడు. అప్పటి నుంచి అదే జట్టుతో ట్రావెల్ అవుతున్నాడు. 2013లో కెప్టెన్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ కు 5 సార్లు టైటిల్ అందించాడు. 5 టైటిల్స్ అందుకున్న తొలి కెప్టెన్ గాను నిలిచాడు. అయితే ముంబై యాజమాన్యం మాత్రం ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ హిట్ మ్యాన్ ను సైడ్ చేసింది. ఐపీఎల్ లో కెప్టెన్సీ పగ్గాలు వదిలేశాక టీమిండియా కెప్టెన్ గా తన రేంజ్ ఏంటో రోహిత్ చూపించాడు. పొట్టి ఫార్మాట్ లో భారత జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. జట్టును సక్సెస్ఫుల్ గా నడిపించి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ వేలంలోనూ హిట్ మ్యాన్ హాట్ కేక్ కాబోతున్నాడు. కనీసం 3-4 ఫ్రాంచైజీలైనా రోహిత్ కోసం పోటీ పడతాయనే చర్చ ఉంది.